హాయ్ అండి. ఈరోజు హెల్తీగా బీట్రూట్ రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను. మన పిల్లలైతే ఇట్లా బీట్రూట్ కర్రీ, జ్యూస్ తాగరు కదా! దానికోసం అయితే నేను రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కప్పు షుగర్ తీసుకొని మిక్సీ జార్‌లో మెత్తగా పౌడర్ చేసుకొని ఒక బౌల్‌లో ఏసి పక్కన పెట్టేసుకోవాలి. అదే మిక్సీ జార్‌లో ఒక బీట్రూట్‌ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసుకొని ఫైన్‌గా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే ప్యాన్‌లో సూజీ రవ్వ తీసుకోవాలండి. అదే కప్పుతోటి మనము షుగర్ తీసుకున్న కప్పుతోటే సూజీ రవ్వ కూడా తీసుకొని దోరగా వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకొని అది వేగాక మనం మిక్సీ పట్టేసుకున్న బీట్రూట్ పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చి స్మెల్ పోయేలాగా. అది వేగాక దాంట్లోకి ఒక స్పూన్ అయితే యాలకుల పౌడర్ వేసుకున్నాను. అలాగే మనం మిక్సీ పట్టేసుకున్న పంచదార పౌడర్ కూడా వేసుకున్నాను. అది వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని ఇప్పుడు రవ్వకి షుగర్ అంతా పట్టేలాగా 2 మినిట్స్ అలా కలిపేసుకొని లడ్డూలు కట్టేసుకోవడమండి. ఈ లడ్డూలొచ్చేసి రసగుల్లా టేస్ట్ అయితే వస్తాయండి. మనం చిన్నప్పుడు తిన్న రసగుల్లా గుర్తొస్తది. ఈ లడ్డూని తింటుంటే కంపల్సరీ ట్రై చేయండి. మరి కొత్త రెసిపీ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.